హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ వీడియోలో నేను రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి మారుతి సుజుకి యొక్క క్రాస్ ఓవర్ ఎస్ క్రాస్ని రివ్యూ చేయబోతున్నా. మీరు ప్రస్తుతం చూస్తున్న ఈ ఎస్ క్రాస్ వచ్చేసి టాప్ మోడల్ ఆల్ఫా మాన్యువల్ ట్రాన్స్మిషన్. అలాగే మీరు మిగతా 3 వేరియంట్స్ కనుక చూసుకుంటే సిగ్మా, డెల్టా, జీటా. ఇక్కడ మీకు సిగ్మా వచ్చేసి బేస్ మోడల్, డెల్టా అండ్ జీటా వచ్చేసి మిడ్ వేరియంట్స్, అండ్ టాప్ మోడల్ మన రివ్యూ చేస్తున్నది వచ్చేసి ఆల్ఫా వేరియంట్. అలాగే మీరు ఇంజిన్ ట్రాన్స్మిషన్ అవైలబిలిటీ కనుక చూసుకుంటే బేస్ మోడల్ సిగ్మాలో మీకు ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. దాని నెక్స్ట్ వేరియంట్ డెల్టా నుంచి మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంటుంది. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే మీకు ఈ ఎస్ క్రాస్ అన్నది పెట్రోల్లోనే అవైలబుల్గా ఉంది. అండ్ మీకు ఆ ఇంజిన్ వచ్చేసి 4 సిలిండర్ 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ చూసుకుంటే 103.26 బ్రేక్ హార్స్ పవర్ లేదా 105 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 138 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎస్ క్రాస్ మనకి ఇంటర్నేషనల్ మోడల్, మనకి యూరోపియన్ కార్ మార్కెట్లో కూడా సేల్ అవుతుంది. ఎందుకంటే ఇది మారుతి సుజుకి కార్స్లో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. దీనికి క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్ వచ్చేసి 5 స్టార్ ఇవ్వడం జరిగింది గ్లోబల్ NCAP. సో మీరు బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ అనేది బాగానే ఉంటుంది మిగతా సుజుకి కార్స్తో కంపేర్ చేస్తే. ఎక్స్టీరియర్స్ అండ్ డిజైన్ కనుక చూసుకుంటే మీకు ఫ్రంట్ పోర్షన్ చూడటానికి స్ట్రాంగ్గా, దాంతోపాటు ఆ క్రోమ్ టీత్ షేప్డ్ గ్రిల్తో మనకి మంచి స్పోర్టీ లుక్ అయితే వస్తుంది ఫ్రంట్ పోర్షన్. కింద చూసుకుంటే మీకు డ్యూయల్ టోన్ బంపర్ ఫినిష్ అయితే వస్తుంది. దాంట్లో కింద స్కిడ్ ప్లేట్ వచ్చేసి మీకు సిల్వర్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూడొచ్చు, నేను లైట్స్ అన్నీ ఆన్ చేశాను. కింద మీకు లోవర్ బంపర్స్లో ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మీకు LED DRLs, దాంతోపాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా దాంట్లోనే ఉన్నాయి. సైడ్స్కి వస్తే మీరు ఇక్కడ వీల్ ఆర్చెస్ చూడొచ్చు, చూడటానికి కొంచెం రగెడ్గా ఉంది. టైర్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ 16 ఇంచ్ 215/60 సెక్షన్ R16 వీల్స్ అయితే వస్తాయి. బేసిక్గా 16 ఇంచ్ టైర్స్, దాంతోపాటు మీకు 16 ఇంచ్ డ్యూయల్ టోన్ అలాయ్స్. బేస్ వేరియంట్లో మీకు స్టీల్ వీల్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే మీకు ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, అలాగే వెనకాల కూడా రియర్ కూడా మీకు డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. సో మంచి బ్రేకింగ్ కోసం మీకు అన్ని టైర్స్కి డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైడ్ క్లాడింగ్స్ కనుక చూసుకుంటే మీకు అగైన్ సిల్వర్ ఫినిష్ వచ్చింది, ఫ్రంట్ ఉన్న స్కిడ్ ప్లేట్ని మ్యాచ్ చేస్తూ. రియర్ సెక్షన్ లేదా వెనకాల భాగం చూసుకుంటే మీరు ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ బ్యాడ్ చూడొచ్చు. మీకు హైబ్రిడ్ టెక్నాలజీ వస్తుంది. మీకు ఏదైతే ఎనర్జీ ఉందో అది లిథియం అయన్ బ్యాటరీలో స్టోర్ అయ్యి మీకు యాక్సిలరేషన్ చేస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది. టైల్ లైట్స్ కనుక చూసుకుంటే మీకు LED టైల్ లైట్స్, దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా దాంట్లోనే ఉన్నాయి. రియర్ విండో మీద చూసుకుంటే మీకు డీఫాగర్, దాంతోపాటు వైపర్ కూడా ఉంది. పైన ఏమో మీకు హై మౌంట్ స్టాప్ ల్యాంప్, ఇక్కడేమో ఎస్ క్రాస్ బ్యాడ్జ్. కింద బంపర్స్లో మీకు రియర్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. కలర్స్ విషయానికి వస్తే మీరు చూస్తున్న ఎస్ క్రాస్ వచ్చేసి నెక్సా బ్లూ కలర్లో ఉంది. దీంతోపాటు మీకు కెఫిన్ బ్రౌన్, గ్రెనైట్ గ్రే, పర్ల్ ఆర్కిటిక్ వైట్ అండ్ ప్రీమియం సిల్వర్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు టేల్ గేట్ ఓపెన్ చేసి బూట్ చెక్ చేద్దాం. ఈ ఎస్ క్రాస్లో మీకు వచ్చేసి 353 లీటర్స్ వరకు ఉంటుంది బూట్ కెపాసిటీ. అలాగే మీకు ఇక్కడ సైడ్స్ వచ్చేసి మీకు ట్రంక్ లైట్ ఉంది. దాని పక్కన మీకు 12 volts పవర్ సాకెట్. ఏవైనా గ్యాడ్జెట్స్ కానీ టైర్ ఇన్ఫ్లేటర్స్ కానీ యూస్ చేయొచ్చు ఈ 12 volts పవర్ సాకెట్తో. ఈ ఫ్లోర్ వచ్చేసి ఫ్లాట్ ఫ్లోర్ వచ్చింది, సో మీరు లగేజెస్ పెట్టుకోవడం అండ్ దించడం ఈజీగా ఉంటుంది. అలాగే కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవింగ్ స్పేర్ వీల్, ఇది వచ్చేసి స్టీల్ వీల్ వస్తుంది. దాంతోపాటు మీకు టూల్స్ కూడా చూడొచ్చు. సో బూట్ వరకు అయితే ఇంతే. మీకు చెప్పడం మర్చిపోయిన, పైన వచ్చేసి మీకు రూఫ్ రైల్స్ వస్తాయి, సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్. అలాగే మీకు అక్కడ యాంటెనా. డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే మీకు సన్ రూఫ్ అయితే రాదు. డోర్ హ్యాండిల్స్ కనుక చూసుకుంటే మీకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, దాంతోపాటు మీకు కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ కూడా ఉంది. ఇక్కడ డ్రైవర్ సైడ్ ఆర్మ్రెస్ట్ కనుక చూసుకుంటే మీకు సిల్వర్ ఫినిష్ వచ్చింది. అదేవిధంగా కంట్రోల్స్ వచ్చేసి మీకు 4 పవర్ విండో బటన్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ విండో వచ్చేసి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ కూడా ఉంది. దాని ఫాలో అవుతూ చూసుకుంటే లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ORVM కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. ఇక్కడ డోర్ ఓపెనర్స్ వచ్చేసి మీకు క్రోమ్ ఫినిష్. కింద వచ్చేసి మీకు డోర్ పాకెట్స్ వాటర్ బాటిల్స్కి, దాని పక్కన మీకు స్పీకర్. సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే మీకు బోత్ రిక్లైనింగ్ అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. మీకు సరిపడా యాంగిల్ అండ్ డిస్టెన్స్ని సెట్ చేసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్కి మీకు ఇక్కడ సిల్వర్ సరౌండ్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్, దాని పక్కన ఐడల్ ఆన్ ఆఫ్ స్విచ్, అలాగే లైట్ స్విచ్ కూడా ఉంది. ఇది టాప్ మోడల్ ఆల్ఫా కాబట్టి మీకు ఇక్కడ లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. అదే కనుక మీరు బేస్ వేరియంట్ ఆప్ చేస్తే మీకు ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు డ్రైవర్ సీట్లో ఉన్నాం. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మీకు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్. ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఇక్కడ బ్లూ కలర్ ఇల్యూమినేషన్తో డైల్స్ అన్నీ లైఫ్లోకి వచ్చాయి. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ అండ్ ఆన్ ద రైట్ సైడ్ మీకు స్పీడోమీటర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా ఈ డైల్స్లోనే ఇవ్వడం జరిగింది. ఈ 2 డైల్స్ని సెపరేట్ చేస్తూ సెంటర్లో మీకు MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. మీకు ఈ డిస్ప్లేలో టెంపరేచర్, టైం,
కిలోమీటర్స్ రన్, ట్రిప్ మీటర్, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ లేదా మైలేజ్, అలాగే మిగతా బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. ఇక్కడ స్టీరింగ్ మీదకి వచ్చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ ఉన్నాయి. మీకు వాల్యూమ్ బటన్స్, ట్రాక్ సీకింగ్ బటన్స్, మ్యూట్ అండ్ మోడ్ బటన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మీకు క్రూజ్ కంట్రోల్ స్విచెస్ ఉన్నాయి. సో మీకు ఈ ఎస్ క్రాస్లో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అయితే ఉంది. స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే మీకు లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ వస్తుంది. ఇక్కడ సెంటర్లో మీకు 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది ఈ ఎస్ క్రాస్లో. ప్రస్తుతం మీరు చూడొచ్చు ఇక్కడ డేట్ అండ్ టైం చూపిస్తుంది. ఇది వచ్చేసి 7-inch స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇక్కడ మీడియా క్లిక్ చేస్తే మీకు FM, AM, DRM, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది, USB, AUX. దీంతోపాటు మీకు ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. మీరు ఆల్రెడీ నోటీస్ చేసి ఉంటారు, ఇదే టచ్ స్క్రీన్ సిస్టమ్ మిగతా సుజుకి కార్స్లో కూడా యూస్ చేశారు. మీకు మారుతి సుజుకి డిజైర్ కానీ, విటారా బ్రెజా కానీ ఇలాంటి మారుతి సుజుకి కార్స్ రివ్యూ చూడాలంటే నేను ఆల్రెడీ చేశాను. వాటి వీడియో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, మీరు తర్వాత వాచ్ చేయొచ్చు. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ నాబ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు టెంపరేచర్ నాబ్ ఉంటుంది. అండ్ సెంటర్లో ఈ నాబ్స్ని సెపరేట్ చేస్తూ డిస్ప్లే స్క్రీన్ కూడా ఉంది, మీకు టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ చూపిస్తుంది. మిగతా AC ఫంక్షన్ స్విచెస్ కూడా ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మీకు ఇక్కడ USB అండ్ AUX పోర్ట్ ఉంది. దాంతోపాటు మీకు స్పేస్ కూడా ఉంది, కీస్ కానీ, వాలెట్ కానీ, ఫోన్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ సెంటర్లో చూసుకుంటే మీకు ఇక్కడ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. అదే కనుక మీరు ఆటోమేటిక్ కనుక ఆఫ్ చేస్తే 4-speed ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ మీకు 2 స్క్వేర్ షేప్డ్ కప్ హోల్డర్స్ అండ్ దాని పక్కన మీకు హ్యాండ్ బ్రేక్. సెంటర్లో మీకు కంఫర్ట్ కోసం ఆర్మ్రెస్ట్ అండ్ లోపల కొంచెం స్పేస్. అలాగే మీకు 12 volts పవర్ సాకెట్ కూడా ఉంది ఈ ఆర్మ్రెస్ట్ లోపల. డార్క్గా ఉంది కాబట్టి చూపించలేకపోతున్నాను. స్టీరింగ్ వెనకాల మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్, అలాగే రైట్ సైడ్ వచ్చేసి మీకు లైట్ కంట్రోల్స్. రూఫ్ మీద కనుక మీరు చూసుకుంటే ఇక్కడ ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. దాన్ని ఫాలో అవుతూ సన్ గ్లాస్ హోల్డర్. ఇక్కడేమో డ్రైవర్ సైడ్ సన్ వైజర్, లోపల వ్యానిటీ మిర్రర్ కూడా ఉంది. అండ్ ఈ వ్యానిటీ మిర్రర్కి ఆటో ఎలిమినేషన్ ఫంక్షన్ ఉంది. మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు లైట్ గ్లో అవుతుంది. కూల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా IRVM లేదా ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ కనుక చూసుకుంటే మీకు దీంట్లో ఆటో డిమ్మింగ్ ఫంక్షన్ వస్తుంది. నైట్ టైం ఈ ఫీచర్ మీకు బాగా యూజ్ అవుతుంది. మీకు వెనకాల వెహికల్స్ నుంచి ఏమైనా హై బీమ్ వస్తే కనుక ఇది డిమ్ చేస్తుంది. సో మీరు చూడటానికి ఈజీగా అండ్ ఫ్లాష్ అవ్వకుండా లైట్స్ని అంతా డిమ్ చేస్తుంది, విచ్ ఇస్ అ సేఫ్టీ అండ్ నైస్ ఫీచర్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ డాష్ చూసుకుంటే మీకు ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్స్ ఉంటాయి, బిల్డ్ క్వాలిటీ గట్టిగా ఉంది. దాన్ని ఫాలో అవుతూ మీకు ఇక్కడ గ్లో బాక్స్, స్పేస్ అయితే డీసెంట్గా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం రియర్ సీట్స్కి వెళ్ళిపోదాం. మీరు డోర్స్ ఓపెన్ చేయగానే అగైన్ మీకు ఇక్కడ ఆర్మ్రెస్ట్ మీద సిల్వర్ ఫినిష్ వచ్చింది. అలాగే మీకు ఇక్కడ పవర్ విండో బటన్, కింద డోర్ పాకెట్స్ వాటర్ బాటిల్కి అండ్ దాని పక్కన స్పీకర్. ఆల్రెడీ ఇప్పుడు మనం స్పేస్ చెక్ చేద్దాం. మీరు చూడొచ్చు ఇక్కడ నేను కూర్చున్నాను. ఇక్కడ లెగ్ రూమ్ కానివ్వండి, నీ రూమ్ కానివ్వండి, అలాగే హెడ్ రూమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఏమైనా ఉందంటే ఇక్కడ AC వెంట్స్ ఉండవు రియర్ సీట్స్లో. సో అదొకటే మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే దాంతోపాటు మీకు USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా లేవు. పైన సెంటర్లో మీకు ఇక్కడ రీడింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. సేఫ్టీ ఫీచర్స్ కనుక చూసుకుంటే మీకు ఈ ఎస్ క్రాస్లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ వ్యూ కెమెరా, 4-wheel డిస్క్ బ్రేక్స్, అలాగే మీకు హిల్ అసెస్ ఫీచర్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మీకు ఆటోమేటిక్ వేరియంట్స్లోనే వస్తుంది. ఫైనల్గా ప్రైజెస్ కనుక చూసుకుంటే బేస్ మోడల్ ఎస్ క్రాస్ సిగ్మా పెట్రోల్ వచ్చేసి 9,82,000 రూపీస్ ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే దాని నెక్స్ట్ మోడల్ వచ్చేసి డెల్టా, ఇది వచ్చేసి 11,22,000 రూపీస్ ఆన్ రోడ్ అయితే ఉంది. అండ్ టాప్ వేరియంట్ ఆల్ఫా ఏదైతే నేను రివ్యూ చేశానో ఇది వచ్చేసి 13,35,000 రూపీస్ ఆన్ రోడ్ అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఆన్ రోడ్ ప్రైజెస్ చేంజ్ అవ్వచ్చు మీరు ఉంటున్న లొకేషన్ బట్టి. సో RTO అండ్ ఇన్సూరెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్ ప్రైజెస్ కోసం మీ దగ్గర ఉన్న డీలర్ని కాంటాక్ట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్.